అందరికీ నమస్కారం. జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు. అతని పేరు పంతం నానాజీ ఉరఫ్ పంతం డ్రైనేజీ. సో, అతని నోరు డ్రైనేజీ కంటే ఇంకా 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 వర్స్ట్. సో, అతను ఒక మాట మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకసారి ఏమన్నాడు వినండి. తర్వాత అన్ని లింకులు మనం కలుపుదాము. ఒక అందమైన బొమ్మ కనిపిస్తుంది. ఇంకా తర్వాత మీ ఊహకే వదిలేస్తాను. నాకు అనిపించింది చెప్తున్నాను. మళ్ళీ దయచేసి ఒక సోదరుడు మన అన్నట్లు దీనివల్ల ఒక ఓటు రాదని మాత్రం అనకండి. ప్రతిదీ ఓటు కోసం కాదు. ఏం జరుగుతుందనేవి ఒక 5% మాత్రమే బయట ప్రపంచానికి తెలుస్తాయి. ఏ రాజకీయ పార్టీలో అయినా కానీ 5% మాత్రమే తెలుస్తాయి. అంతకంటే ఎక్కువ తెలిసే అవకాశం లేదు. లోపల ఏం జరుగుతుందన్నది మనం కొన్నిసార్లు ఒక అంచనా వేయచ్చు. దానికోసమే ఒక వీడియో చేస్తున్నాను. మళ్ళీ దీనివల్ల ఒక ఓటు వస్తుందా, దీనివల్ల పార్టీకి ఏం ఉపయోగం, ఇటువంటివి ఎందుకన్నా అని అనకండి. త్వరలోనే మీకే అన్నీ తెలుస్తాయి. ట్రస్ట్ మీ. ఒకసారి పంతం డ్రైనేజీ ఏం మాట్లాడుతున్నాడో వినండి. తెలుగుదేశానికి సెట్ అయిపోయింది. ఎన్నాళ్ళు కాపు కాస్తారు తెలుగుదేశాన్ని కాపు కాయడానికి పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడటానికి మన పార్టీ వచ్చింది. ఎన్నాళ్ళు తెలుగుదేశానికి కాపు కాస్తారని అడుగుతున్నారు. తెలుగుదేశానికి కాపు కాయడానికి పార్టీ పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి పార్టీ పెట్టాము అని చెప్పేసి పంతం డ్రైనేజీ అన్నాడు. ఓకే, ఫైన్. కానీ మనం గమనిస్తే 15 ఏళ్ళు మనం ఐక్యంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఐక్యంగా ఉండాలి అంటే అర్థమైంది. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సీట్లలో పోటీ చేసి, తెలుగుదేశం తక్కువ సీట్లలో పోటీ చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనే కాదు కదా. 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పేదాని ప్రకారం తెలుగుదేశం వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు. చంద్రబాబు ఉన్న రోజులు చంద్రబాబు నాయుడు, తర్వాత నారా లోకేష్, నేను సపోర్ట్ చేస్తూ ఉంటానని అర్థం. 15 ఏళ్ళు మనం ఐక్యంగా ఉండాలంటే అదే అర్థం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా, అంటే తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఒక 10 సీట్లు ఎక్కువ మేము పోటీ చేస్తామని జనసేన అన్నారనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా? బొంగుగానే ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నాడు అంటే అందరికంటే ఎక్కువ బాధపడేది, నష్టపోయేది తెలుగుదేశం. సో పవన్ కళ్యాణ్ ఎదగకుండా ఆపడమే వాళ్ళ పని. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఫ్రెష్గా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. సో ఆగస్టు నెలలో ఇది 2వ క్యాబినెట్ మీటింగ్. ఈ క్యాబినెట్ మీటింగ్కు కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టాడు, రాలేదు. సో ఆగస్టు మొదట్లో క్యాబినెట్ మీటింగ్కి డుమ్మా కొట్టాడు. సీడ్ యాక్సెస్ ఓపెనింగ్కి అటెండ్ అవ్వలేదు. ఎట్ హోమ్ మీటింగ్, మన గవర్నర్ బంగ్లాలో జరిగిన అట్ హోమ్ మీటింగ్కి డుమ్మా కొట్టాడు తీవ్ర జ్వరంతో. ఈరోజు క్యాబినెట్ మీటింగ్కి రాలేదు. ఎవరో ఫోటో పెట్టారండి, తెలంగాణలో ఎవరిదో పెళ్లి జరిగితే ఆ రిసెప్షన్కు ఏదో వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. మరి అందులో వాస్తవం ఎంత ఉందో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నిన్న నాగబాబుకి పదవి రావడం కూడా పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్లోనే చూడడం, మళ్ళీ దానికి కూడా చీఫ్ మినిస్టర్ గారి అనుమతి ఉండాలో లేదా అంటే, నాకు తెలిసి ఏవైనా కానీ క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఇచ్చేటప్పుడు ఎవరికి వాడే ఆ మంత్రి వాళ్ళ సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకోరు. అవి నాకు తెలిసి ముఖ్యమంత్రి అనుమతితోనే అవి జరుగుతాయి. సో అలిగినందుకు అది ఇచ్చారా లేదు, ఇంకా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం అయితే ఇక్కడ చాలా చాలా ఆసక్తికరం. ఇంతకుముందు పంతం నానాజీ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే, ఒక సభలో మాట్లాడుతూ, అట్లా మాట్లాడడం తప్పే కానీ పంతం నానాజీ మాట్లాడతాడు, ఎస్ మేము మాట్లాడతాం అని పంతం నానాజీని మెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్, పంతం నానాజీ పేరు ప్రస్తావించి. సో ఈరోజు పంతం నానాజీ ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్కు తెలియకుండా మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్కి తెలిసే మాట్లాడుతున్నాడు అని పాయింట్ నెంబర్ 1 ఒక లింకు. రెండోది, పవన్ కళ్యాణ్ 4 సార్లు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు, అది సెకండ్ లింకు. థర్డ్ లింకు, తన డిపార్ట్మెంట్లోనే నాగబాబుకి క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే 2024 సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని తెలుగుదేశం లెటర్ హెడ్ పైన తెలుగుదేశం వాళ్ళు ఒక ఇది రిలీజ్ చేశారు, ప్రెస్ నోట్. సో అది 3వ లింకు. ఈ లింకులన్నీ కలిపితే ఏం జరుగుతోంది అన్నది ప్రశ్నార్థకం. మీరు బాగా గమనిస్తే, ఇప్పుడు రాజధానిలో డెవలప్మెంట్ జరుగుతున్నా, రాజధానిలో అది వస్తున్నా ఇది వస్తున్నా క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు.
బాగా గమనించండి. ఏది న్యూయార్క్ టైమ్స్‌కి కొంతమంది ఏమంటున్నారు, డబ్బులు ఇచ్చి ఆర్టికల్ రాయించుకున్నారు అంటున్నారు. ఎందుకంటే 3 గంటలకు ఆ ఆర్టికల్ బయటకు వస్తే ఉదయం 10 గంటలకే, అంటే మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టికల్ బయటకు వచ్చింది. కానీ ఉదయం 10 గంటలకో 9 గంటలకే వాళ్ళ తెలుగుదేశం లీడర్లు లావు శ్రీకృష్ణదేవరాయలు, అలాగే పెమ్మసాని వీళ్ళంతా ట్విట్టర్లో పెట్టుకున్నారు. అంటే సేమ్ మ్యాటర్, పబ్లిష్ కాకముందే సేమ్ మ్యాటర్ వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఇవన్నీ మ్యానిపులేటెడ్ అనేది బయట పెద్దగా జరుగుతున్న చర్చ. సో రాజధానికి సంబంధించి ఏం జరుగుతున్నా కానీ ఒక మనిషి కళ, అంటే కేవలం చంద్రబాబు నాయుడు కళ అని చంద్రబాబు నాయుడునే ప్రొజెక్ట్ చేస్తున్నారు. అని రాజధానికి సంబంధించిన ఏ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ వేలు పెట్టట్లేదు. ఇప్పుడు నాగబాబుకు సొంతంగా క్యాబినెట్ ర్యాంక్ ఇది వాళ్ళ డిపార్ట్మెంట్లో ఇచ్చుకోవడము, అంటే కేంద్రం కాదు రాష్ట్ర మంత్రి పదవి రాకపోగా ఇంకా దీంతో సరిపెట్టుకో అన్నట్లు ఇచ్చుకోవడము. పంతం నానాజీ వచ్చి మేము కాపు గాయట్లేదు టీడీపీకి, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థిని అతను మాట్లాడడము. ఇంకా ఒంగోలులో జరుగుతున్న రచ్చ సరే, అది మామూలు రచ్చ కాదు. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బాహాబాహికి దిగుతున్నారు. జనసేన వాళ్ళు ఒక మంచి పాయింట్ చెప్పారు, నేను అది ఎక్కడో చదివాను, వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు బాలినేని మా పార్టీలోకి వస్తే కోవర్ట్ అంటున్నారే, మళ్ళీ టీడీపీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు ఎలక్షన్స్ ముందు తర్వాత కూడా వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా కోవర్టులా. ఇప్పుడు చాలా పేర్లు చెప్పారు, వేమిరెడ్డి కానీ, లేకపోతే ఒంగోలుకు సంబంధించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కానీ, ఇట్లా చాలామంది వెళ్ళారు తెలుగుదేశంలోకి. మరి వాళ్ళంతా కోవర్టులా, వాళ్ళను మేము కోవర్ట్లు అనొచ్చని జనసేన వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. సో బాహాబాహికి దిగుతున్నారు. ఏపీఎన్ఆర్టీలో కూడా తెలుగుదేశంకి సంబంధించిన వాడికి ఒకడికి రీజనల్ కోఆర్డినేటర్ ఇస్తే జనసేన వాళ్ళు తీసేయించారు. జనసేన వాళ్ళకి ఇస్తే తెలుగుదేశం వాళ్ళు తీయించేశారు. సో ఇట్లా బాహాబాహికి దిగుతున్నారు. అండ్ ఈ సందర్భంగా పంతం డ్రైనేజీ ఆ మాటలు మాట్లాడడం దేనికి సంకేతం? ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది క్లియర్గా తెలుస్తుందండి. ఇంకా ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే ప్యాకేజీలోనా, పదవుల్లోనా, లేకపోతే ఇంకా మామూలుగా క్యాడర్లోనా, ఎక్కడుంది అనేది తెలియదు. కానీ సఖ్యతగా అయితే లేదు. ఇంకా పాపం నారా లోకేష్ అయితే కవర్ డ్రైవ్లు ఆడుతుంటాడు. మా అన్న ఫోన్ చేశాడు, అరే కాదురా బై, మనము 29లో మాత్రమే కాదు నెక్స్ట్ 3 times కలిసి పోటీ చేయాలా, ఏంద్ర నువ్వు చెప్పేదినరా తమ్ముడు, అది ఇదని ప్రేమతో నాకు పవన్ అన్న చెప్పినాడు, పవన్ అన్నే అందగాడు, అది ఇదని నారా లోకేష్ కవర్ డ్రైవ్లు ఆడుతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ నైజం మనకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి వాళ్ళన్న కాంగ్రెస్లో కలిపినాడని వాళ్ళన్నతోనే గొడవపడి 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళన్నతోనే మాట్లాడలేదు. ఎందుకంటే మళ్ళీ ఇది నీకు తెలుసా అని అడుగుతారు. చాలా సినిమా ఫంక్షన్లలో ఎవరిదైనా కానీ, చిరంజీవి సినిమా ఫంక్షన్ అయినా, లేకపోతే అల్లు అర్జున్ ఫంక్షన్ అయినా, లేకపోతే ఇంకా వరుణ్ తేజ్ ఫంక్షన్ అయినా, రామ్ చరణ్ ఫంక్షన్ అయినా పీకే నడిచేవాళ్ళు. ఒకరోజు నాగబాబు పెద్దగా ఆవేశపడుతూ మాట్లాడాడు, మేము పిలుస్తామండి, వాడు రాడు, ఏం చేయాలా, వాడు మాతో మాట్లాడట్లేదు, మీకు ప్రతిసారి మేము ఇది చెప్పుకోవాలా, బుద్ధుండక్కర్లా, సరిగా బిహేవ్ చేయండి, అది ఇదని చెప్పేసి ఆడియన్స్ని కూడా తిట్టాడు నాగబాబు, మీకు గుర్తుంటే. సో పవన్ కళ్యాణ్ది మొండి వైఖరి. ఏదైనా నేను అనుకునేది జరగకపోతే, ఎందుకంటే పార్టీ వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పినాడు, మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, నేను చెప్పినట్టు వినండి అని. ఇప్పుడు ఎక్కడో ఏదో జరుగుతుందబ్బా. ఎందుకంటే అది మనకు బయటికి చెప్పరు. ఏం పవన్ కళ్యాణ్ చెప్తాడా, నాకు ప్యాకేజీలో తక్కువ వచ్చింది, లేకపోతే నేను ప్యాకేజ్ పెంచమని అడిగినా వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఎక్కువ దోసుకుంటున్నారు, నాకు తక్కువ ఇస్తున్నారు, పర్సంటేజ్ తక్కువ వస్తుంది, బయటికి చెప్పలేరు కదా. బట్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్. అంటే మళ్ళీ రేపు పొద్దున్నే దిగిపోతాడు పవన్ కళ్యాణ్, రేపో ఎల్లుండో దిగిపోయి మళ్ళీ మనం 15 ఏళ్ళు ఐక్యంగా ఉండాలని అంటాడనేది నాకు ఇప్పటికీ బాగా గుడ్డి నమ్మకం. అంటే ప్యాచప్ అయిపోతుంది సమస్య, అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. కానీ ఎన్ని రోజులు ఈ కాపురం, ఈ కలహాల కాపురం అన్నదే క్వశ్చన్ మార్క్. ఇదంతా మేము చెప్పేది ఏదో పుల్లలు పెట్టడానికి కాదు నారా లోకేష్. మేము 29లో కోరుకుండేది జనసేన తెలుగుదేశం బాగా కలిసి మెలిసి వాళ్ళు పోటీ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నారా లోకేష్ మీద ఒట్టు. మళ్ళీ ఇదేం నేనేం అబద్ధం కూడా చెప్పట్లేదు. నారా లోకేష్ గారు, మీరు కలిసే పోటీ చేయాలని మేము కోరుకున్నాం. మాకు పుల్లలు పెట్టాలా, అది పెట్టాలని మాకు ఉద్దేశమే లేదు. మీరు కలిసి పోటీ చేస్తేనే మాకు మంచిది. ఎందుకంటే ఇప్పుడు పరిపాలన చేసేది సపరేటు జనసేన, సపరేటు తెలుగుదేశం కాదు, కూటమి. ముగ్గురు కలిసి పరిపాలన చేస్తున్నారు. అప్పుడు ముగ్గురు విడిపోయిన వాళ్ళు కలిస్తే అందరు ఓటు కన్సాలిడేట్ అయినాయేమో, కానీ ఈసారి మీరు ముగ్గురు కలిసి పరిపాలన చేస్తున్నారు. ప్రజలకు మీ ముగ్గురు పైన కోపం ఉంది. సో మీరు కలిసే పోటీ చేయండి. మేము ఎక్కడ కూడా మిమ్మల్ని విడగొట్టాం. నారా లోకేష్, ఇది మీకు మా హామీ.